శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్కి సునీల్ నారంగ్ గారు రాజీనామా చేశారండి. ఏంది కారణం ఏంటి? కారణం ఏంటంటే కొన్ని అంటే ప్రెషర్స్ అండి. మెయిన్ ప్రెషర్స్ అంటే ఆయన ఇప్పుడు పరిశ్రమకు న్యాయం చేయాలనుకోవటంలో ఆయన ఉన్నాడు అనుకోండి. సపోజ్ ఆ న్యాయం జరగటంలో కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఇది పర్సంటేజ్ విషయంలో కానీ ఇదే కానీ కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. కానీ పర్సంటేజ్ పెట్టుకుంటే ఇవాళ అది పర్సంటేజ్ ఎంత అని డిసైడ్ చేసే పరిస్థితిలో ఛాంబర్ లేదు. ఓకే, ఛాంబర్ లేదు. అది డిసైడ్ అయితే పెద్ద సినిమాలకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అందులో ముందు ఎఫెక్ట్ అయ్యే సినిమా మన పెద్ది. ఏమండి, పెద్ది చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తం ఎక్స్పెక్ట్ చేసిన దానికి తగిన విధంగానే ఉంటుంది పెద్ది కూడా. ఒకవేళ వీళ్ళు పర్సంటేజ్ ఇచ్చినా, స్లాబ్ సిస్టమ్ పెట్టినా, ఏదైనా సరే పెద్ది సక్సెస్ అవటంలో సందేహం ఏమాత్రం లేదు. ట్రైలర్ రిజల్ట్ అది పక్కన పెట్టండి. కానీ పెద్ది రామ్ చరణ్ గారు గెటప్ తీసుకుంటే ఆయన్ని ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ వచ్చినా ట్రైలర్ పక్కన పెడితే ఆయన గెటప్ ఇట్ సెల్ఫే ఒక ఐకానిక్ గెటప్ లాగా ఉందండి. నిజంగా చెప్పాలంటే తండ్రి గారి కంటే కూడా బాగున్నాడు ఆంజనేయుడికి గెటప్లో. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇంచేదంటే ఎందుకో ఆంజనేయుడి గెటప్కి పెర్ఫెక్ట్ రామ్ చరణ్ అంటే ఆంజనేయుడే. పెర్ఫెక్ట్గా ఆంజనేయుడు దిగిపోయినట్టు ఉన్నాడు రామ్ చరణ్ గారి గెటప్. ఇది రికార్డు ఇండిపెండెంట్ రికార్డు బద్దలు కొట్టినట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ గొడవలు నలుగుతున్నప్పుడు నట్టికుమారు రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఈయన కూడా రాజీనామా చేశాడంటే అర్థం ఏంటి? ప్రెషర్స్ ఎక్కువని అని అర్థం. ఆయన తట్టుకోలేకపోయాడు. అంటే డెసిషన్ ఫ్యాక్టర్ లేనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బలవంతుడిదే రాజ్యం అవుతుంది, బలవంతుడిదే పెద్ద మాట అవుతుంది, బలవంతుడితే చెల్లే మాట అవుతుంది. అందుకని కొన్ని డెసిషన్స్ తీసుకోవాలంటే ఈ పరిస్థితిలో తీసుకోలేరు. అంటే ఇప్పుడు పెద్ద రిలీజ్ ఉంది కాబట్టి డెసిషన్స్ తీసుకోలేరు. ఎందుకంటే ఈ రిలీజ్ పెట్టుకుంటే దీనికి చాలా ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది పర్సంటేజ్ గనక పెట్టుకుంటే. ఎందుకంటే ఒక విధంగా అండి చిన్న సినిమాలను బతికిచ్చేది పర్సంటేజ్ అండి ఒక రకంగా. ఎందుకంటే ఇది వరకండి ఇప్పుడు సినిమా ఇప్పుడు స్లాబ్ సిస్టమ్ ఉందనుకోండి. సపోజ్ పర్సంటేజ్ని స్లాబ్కి ఎందుకు మార్చారు? ఇదివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెద్దలందరూ కూర్చొని పర్సంటేజ్ స్లాబ్కి ఎందుకు ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ప్రొడక్షన్ డెవలప్ కావడానికి పెట్టారు. అది ప్రోత్సాహకాలు. అది స్లాబ్ అనేది ప్రోత్సాహకాలు. కానీ అది తీరా ఏమైందంటే అది ప్రోత్సాహకాలు ఇస్తే అది బడ్జెట్ పెంచేసింది, హీరోల రెమ్యునరేషన్స్ పెంచేసింది, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పెంచేసింది. అంచేత దానివల్ల వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువ. కొంతమందికే లాభం చేకూర్చేట్టుగా స్లాబ్ సిస్టమ్ ఇదైంది. ఆ తర్వాత పెద్ద సినిమాలకు పెద్ద ప్లస్ అయింది అది. అంటే ఇదివరకు 100 రోజుల దాకా వచ్చే కలెక్షన్ 4 వారాలను వచ్చేసే సిస్టమ్ అయింది స్లాబ్ సిస్టమ్. సో పెద్ద సినిమాలకు అడ్వాంటేజ్ అయింది. ఆ స్లాబ్ 4 వారాల్లో రెమ్యునరేషన్ రావడంతో ఆర్టిస్టులు కూడా రెమ్యునరేషన్ పెంచారు. ఆర్టిస్టులు వాళ్ళని కాదు, ఎవరైనా సరే. సో దానివల్ల చిన్న నిర్మాతలు నలిగిపోయారు టోటల్గా. ఇదివరకండి ముత్యాల ముగ్గు అనే సినిమా ఒకటి వచ్చిందంటే 3 రోజులు 4 రోజులు కలెక్షన్ లేవండి. అదే స్లాబ్ సిస్టంలో అయితే 2 రోజులు 3 రోజులు తీసేవాళ్ళు. పర్సంటేజ్ కాబట్టి 4 రోజులు ఉంచగలిగారు. ఒక వారం రోజుల వరకు ఉంచుతారనమాట పర్సంటేజ్. దానివల్ల 4వ రోజున 5వ రోజున రైజ్ అయింది. అది హిట్ వరకు వెళ్ళిపోయింది. అది అప్పుడు కలెక్షన్స్ వచ్చినాయి. అదెందుకు శంకరాభరణం, అట్లా చాలా ఉన్నాయి. శంకరాభరణం అలా చాలా సినిమాలు పర్సంటేజ్ వల్ల బతికినాయండి కొన్ని. స్లాబ్ సిస్టమ్ వచ్చిన తర్వాత అండి పెర్ఫెక్ట్గా చెప్పాలంటే నష్టం జరిగిందండి. ఎంచేతంటే చాలామంది నిర్మాతలు సినిమాలు తీయలేని పరిస్థితికి వచ్చారండి. కాదండి, ఇప్పుడు అంకె వీళ్ళ దగ్గర కుదరంది.
40% అంతేగా? అంటే థియేటర్ వాళ్ళు ఎగ్జిబిటర్స్ ఎక్కువ అడుగుతారండి. ఎగ్జిబిటర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? మొత్తం ఒక ఐ మీన్ 100 లీజుకి తీసుకున్నారు. థియేటర్స్ని లీజుకి తీసుకున్నారు కొంతమంది పెద్దవాళ్ళు. లీజుకి తీసుకున్నప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు మా గురువు గారు ఉన్నప్పుడు నిర్ణయించిన పర్సంటేజ్ ఏంటంటే అండి 15%. స్లాబ్ 17% అయితే ఎగ్జిబిటర్కి 15%. ఇందులో అంటే 100%లో డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్కి, ఈ ట్యాక్స్ ఇవన్నీ పోను మిగతా నిర్మాతకి వస్తుంది. ఇప్పుడు నెట్లో నిర్మాతకు వస్తుంది. ఇప్పుడు 40% వాళ్ళే తీసుకున్నారు అనుకోండి. నెట్లో ట్యాక్స్ పోను, డిస్ట్రిబ్యూటర్ కమిషన్ పోను, ఎగ్జిబిటర్ 40% పోను, నిర్మాతకి ఏమొస్తుంది? సో టోటల్గా పోయేది నిర్మాత, టోటల్గా నష్టపోయేది నిర్మాత. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అప్పట్లో పెద్దలు ఏం చేశారంటే అందరినీ బతికించాలి, అందరూ న్యాయంగా ఉండాలని చెప్పేసి ఇలా పర్సంటేజ్ ఎగ్జిబిటర్కి ఇలా 15-20% లోపలనూ ఉండేటట్టుగా నిర్ణయించారు అప్పట్లో. ఇంకొక వాదన ఒకటండి, ఇప్పుడు థియేటర్ లేకపోతే మీ సినిమాలు ఆడేసుకుంటామని వీళ్ళ వాదన కరెక్టా? లేకపోతే అసలు మేము దిగకపోతే అసలు మీ దాంట్లో ఏం వేసుకుంటారని వీళ్ళ? రెండు కరెక్టే కదండి. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుంది. చెట్టు ముందా అంటే రెండు కరెక్టేనండి. అంతే కదా, రెండు కరెక్టే. ఇంచేతంటే ఇప్పుడు మీరు థియేటర్ లేవనుకోండి, వీళ్ళు సినిమాలు తీరు, కరెక్ట్, వేరే టెలివిజన్కో లేకపోతే ఇంకో స్క్రీన్కో వెళ్ళిపోతారు. వీళ్ళు సినిమాలు తీయలేదనుకోండి, వాళ్ళు మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లు కట్టుకుంటారు, వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్లు అయిపోతాయి. కరెక్ట్. అంచేత రెండు నష్టమే. అంచేత ఎవరో వ్యాపారం వాళ్ళు చేసుకుని ధర్మంగా న్యాయబద్ధంగా చేసుకుంటే మంచిదని అందరూ పెద్దల అభిప్రాయం లెక్క ప్రకారం. కానీ సునీల్ నారాయణ గారు రాజీనామా చేసినందుకు అందరూ ఆయన కంటే ఎలిజిబుల్ పర్సనాలిటీ ఇంకొకరు లేరు నా ఉద్దేశంలో. ఇక్కడ తెలంగాణలో కానీ ఆయన ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు అన్నీ ఉన్నాయి ఆయనకి. ఎంచేత లేకపోతే ఆయన ఏదో ఒక మంచి ఆలోచించకపోతే ఇంత ఒత్తిడికి గురేవాడు ఆయన. ఏదో సంథింగ్ అందరికీ న్యాయం చేయాలనే పద్ధతిలో, కానీ కొందరికే న్యాయం జరుగుతుంది, మా అందరికి అన్యాయం జరుగుతుంది, కొందరు ఏదో ఒత్తిడి తెచ్చుంటారు. అందుకని ఆయన మాటల నుంచి అర్థమైంది ఏంటంటే ఆ ఒత్తిడి వల్ల రాజీనామా చేశారంటే నేను డిసైడింగ్ ఫ్యాక్టర్లో లేదు. ఇదే దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఉంటే, మా గురువు గారు లాంటి వాళ్ళు ఉండుంటే ఇప్పటికీ ఈ ప్రాబ్లం డిసైడ్ అయిపోయింది. అంటే చాలా ప్రాబ్లమ్స్ డిసైడ్ అయిపోయి. ఆయన అలాంటి పర్సనాలిటీ కావాలి ఆ పోస్ట్కి. కొందరు ఒత్తిళ్లకు లొంగే ఇలాగ రాజీనామాలు చేసే పర్సనాలిటీస్ అక్కర్లా. అంచేత చాలా మందికి మనస్తాపం ఉంది ఈ విషయాల్లో. అంటే మనస్తాపం ఉందంటే ఒత్తిళ్ళు ఉన్నాయని అర్థం దీన్ని బట్టి. అంచేత ఏది ఏమైనా సరే పరిశ్రమ బాగుండాలి, 10 మంది టెక్నీషియన్స్ బాగుండాలంటే అందరికి ఉపాధి కల్పించే పరిశ్రమ చిత్ర పరిశ్రమ. 24 క్రాఫ్ట్లో కొన్ని వేల మందికి. అటువంటప్పుడు అందరికీ సరైన ఇదిలో న్యాయంగా నిర్ణయం తీసుకుంటేనే బెటర్ అని, ఇది కంటిన్యూ అవ్వాలని, ప్రతిష్టంభన రాకూడదని మనం కోరుకుందాం.